ఎంకే టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఈ నవంబర్ మాసమంతా కూడా అన్ని రాశుల వాళ్లకు ఎవరెవరికి ఏ విధముగా ఉండబోతూ ఉన్నది, ఎలా ఉంది, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ 12 రాశుల వాళ్లకు ఈ నవంబర్ మాసమంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వారి జాతకం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నది, ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది, అభ్యున్నత పదములో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ, కన్యా రాశి వారికి ఈ నవంబర్ మాసము ఎలా ఉంది అంటే చాలా యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఏకాదశిలోకి అంటే ఏకాదశి అంటే మామూలుగా కర్కాటక లగ్నములోకి గురువు వచ్చినాడో, మీకు కన్యారాశి కాబట్టి కన్యారాశికి 11వ స్థానంలోకి గురువు రావడం వల్లను, అలాగే రాహు కేతువులు ఉండేటువంటి దాని వల్లను, మిగతా గ్రహాలు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి కాలము ఈ కాలము అనేటువంటిది చెప్పవచ్చును. ఏదైనా పట్టుదలగా నాకు ఇదే కావాలి, నేను ఇది చేసుకుని తీరాల్సిందే అనేటువంటి ప్రయత్నాలతో ఉండండి. తప్పకుండా మీరు సాధించి తీరతారు. ఏదో ఇంతకాలం నుంచి కాంది ఇప్పుడు ఏమవుతుందిలే అని నిత్రాణ కానీ లేక అన్యమనస్కంగా కానీ మీరు చేశారు అంటే ఆ పని కాదు. దృఢ సంకల్పముతో నాకు ఖచ్చితంగా అయి తీరుతుంది, నేను చేసుకోగలను అనేటువంటి భావనతో మీరు సాయంకాలం 7 గంటల తర్వాత మీరు గనక మననము చెయ్యండి. తప్పకుండా అది నాకు కావాలి అని మీరు తెల్లవారులు అనుకుంటే ఉదయము ఆ పని వైపు మీరు అడుగులు వేయండి. ఆ పని తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అనడానికి ఇది మంచి నిదర్శనము. గ్రహస్థితులు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. మీరు ప్రయత్న లోపమే. మీరు ఇంట్లో కూర్చుంటే పని కాదు, బయటికి వెళ్ళండి. పని ఉండినా లేకపోయినా బయటికి వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఆకస్మికముగా ధనం అనేటువంటిది వస్తుంది మీ చేతికి. అయితే దాన్ని ఖర్చు పెట్టేటువంటి విధానంలో ఆలోచనలు చేయండి. మిగలబెట్టడానికి ఆలోచనలు చేయండి. పూర్వపులాగా వచ్చినట్టుగా ఖర్చు పెట్టి అగమ్య గోచరముగా చేసుకోవద్దుగాక. ఎప్పుడైనా మీ స్వయం కృతాపరాధమే మిమ్మల్ని చెడగొట్టింది తప్ప మిమ్మల్ని ఇంకొకరు చెడగొట్టారు అనేటువంటి మాట ఉండదు. మీరు ఆలోచనలు కరెక్ట్గా పెడితే 10 మందికి సలహాలు ఇచ్చేటువంటి మీరు సలహాలు చేసుకోలేకపోతున్నారు తప్ప ఇది ఎవరి లోపము కాదు, ఇది మీ లోపముగానే భావించి మీరు ముందుకు వెళితే విజయం లభించి తీరుతుంది. మళ్ళీ మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి విధముగా మీ మార్పు చేసుకోవటానికి ఈ నవంబరు మాసము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము, సకలైశ్వర్య ప్రదాత ఈశ్వరుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది. మీ అడుగులు, మీ ఆలోచన, మీ వ్యక్తిత్వము, మీ మాట తీరు, మీరు చేసేటువంటి పని ప్రతి దాంట్లోనూ క్షుణ్ణముగా ఆలోచన చేసి మీకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తారో వాళ్లతో తీసుకోండి, అందరితో తీసుకోవద్దుగాక. 1-2 సార్లు ఆలోచన చేయండి. మీ జీవిత భాగస్వామితో ఆలోచన చేయండి. తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఒక స్త్రీ వలన మీకు మంచి అనుకూలము అనేటువంటిది ఏర్పడబోతూ ఉంది ఈ మాసములో అని చెప్పవచ్చును. అయితే ఎవరు అనేటువంటిది మీ లగ్నము, మీరు మీ యొక్క దీన్ని బట్టి పుట్టినటువంటి టైము డేటును బట్టి మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ముందుకు అడుగులు వేయండి. తప్పకుండా విజయం లభించి తీరుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి మహదవకాశముగా చెప్పవచ్చును. సొంత ఇళ్ళు అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు, పొలాలు కొంటారు, వాహనాలు కొంటారు, మీకు లోన్లు కూడా శాంక్షన్ అవుతాయి ఈ మాసములో తప్పకుండా అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ధనం, ఐశ్వర్యము అనేటువంటిది మీకు రాబోతూ ఉన్నది. ఐశ్వర్యము అంటే ఐశ్వర్యములో ధనము, ధాన్యము, ఆరోగ్యము, సంతానము అన్ని రకాల యోగవంతంగా ఉంటేనే ఐశ్వర్యవంతుడు అంటారు. అలా ఐశ్వర్యము అనేటువంటిది మీకు ఈ మాసములో రాబోతుంది. ఇవ్వటానికి సిద్ధముగా భగవంతుడు ఉన్నాడు. ఏకాదశములో మీరు మనస్సు ఎప్పుడైతే కర్కాటకములోకి చంద్రుడి యొక్క స్థానములోకి మీకు గురువు వచ్చినాడో భగవంతుడి యొక్క అనుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నట్టే. పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు పోయాయి ఈ మాసములో అనుకోండి.
ఎందుకంటే మాతృకారకుడైనటువంటి చంద్రుడు, మరి పితృకారకుడైనటువంటి రవి అయినప్పటికీ గురువు, మొదటి గురువు తండ్రి అనుకుంటాము కాబట్టి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహముగా భావించాలి. అంతేకాకుండా దైవానుగ్రహం అనేటువంటిది మీకు పరిపూర్ణముగా ఉన్నది. 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఇది నేను చేసుకోవాలి అని ఎప్పుడైతే చేసుకుంటారో 1,00,000 రూపాయల లాభము రాబోవడానికి సిద్ధముగా ఉన్నది. నేను గ్రహస్థితులను విడమర్చి చెబుతూ ఉన్నాను, లేనిది చెప్పటం లేదు. కాబట్టి నాకేమి ఒక రాశి యందు గౌరవము, ఇంకొక రాశి యందు అగౌరవము ఉండదు. ఎందుకు ఇంత బలముగా చెప్తున్నానంటే ఇంకా 9 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా మీరు ఏలుతారు అనేటువంటిది ఉన్నది. నవసంఖ్య ఎంత ముఖ్యమో అంత యోగవంతముగా మీకు 9 సంవత్సరాల పాటు అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అని గనక అనుకుంటే మీరు శివాలయములో అన్నాభిషేకం అనేటువంటిది చేయించుకోండి. లేదా శక్తి ఉంటే బ్రాహ్మణులను ఇంట్లో పెట్టుకొని లక్షణముగా అన్నాభిషేకం చేయించండి. మీ జాతకము ఒక్కసారి చూసుకొని పూర్తి పరిశీలన చేసుకోండి. ఈ అద్భుత అవకాశాన్ని జారవిడుచుకోవద్దు అని తెలియజేస్తూ జయోస్తు.